కాసేపట్లో ప్రభుత్వ విప్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. కాసేపట్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి ప్రభుత్వ విప్లతో సమావేశమవుతున్నారు. ప్రభుత్వ విప్లకు పని విభజన చేయనున్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీలు చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇవ్వడంపై చర్చించనున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ఎదురుదాడి చేసేలా విప్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. మరి కాసేపట్లో విప్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, టీఎన్యూస్ ఉద్యోగుల సంఘాల నాయకులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఈ మా సీఎంలు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఈ నెల 5 నుంచి ఉద్యమ కార్యాచరణ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జరిగిన చర్చలుతో సానుకూలంగా వాతావరణం కనిపిస్తుంది. ఈ 100 రోజుల్లో ప్రధానమైన ఉద్యోగులకు సంబంధించిన ప్రధానమైన సమస్యలను పరిష్కరిస్తామని బట్టి హామీ ఇచ్చిన నేపథ్యంలో వారి ఆందోళన కొంత బ్రేక్ వేశారు. ఈ నెల 5 నుంచి పూర్తి స్థాయిలో ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన సరిగ్గా లేకపోతే 5 నుంచి ఆందోళన కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి టీఎన్యూఎస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రితో టీఎన్యూఎస్ నాయకులందరూ కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా 45 డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉన్నప్పటికీ కూడా వాటిలో ప్రధానమైన డిమాండ్స్ అన్నవి పిఆర్సీ అమలు చేయాలన్నది ఉద్యోగులు కోరుతున్నారు. పిఆర్సీ 51% 51% ఫిట్మెంట్ ను అమలు చేయాలి. శివశంకర్ కమిటీ నుంచి పిఆర్సీ కమిటీ నివేదిక శివశంకర్ కమిటీ నుంచి నివేదిక తీసుకుని 51% ఫిట్మెంట్ అమలు చేయాలని చెప్పి ఉద్యోగులు కోరుతున్నారు. దీంతో పాటు సిపిఎస్ మరి కాసేపట్లో ప్రభుత్వ విప్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకు ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీలో ప్రభుత్వ విప్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రం 4:30 ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఈ సమావేశం కాబోతోంది. మొదటిసారి విప్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వ విప్లకు పని విభజన కూడా చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీల విమర్శలకు ఏ రకంగా కౌంటర్లు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది.